హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ మిరేజ్. లాస్ట్ టైమ్స్ వేరియబుల్స్లో డేటా స్టోర్ చేశాం. ఇప్పుడు ఆ డేటాని యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ చేయాలి, అలాగే కండిషన్స్ని చెక్ చేయాలి. అందుకే మన ఫోర్త్ పార్ట్లో ఆపరేటర్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియోని చూస్తే సిలో ఒక మినీ క్యాలిక్యులేటర్ మీరే క్రియేట్ చేయగలిగినంత క్లారిటీ వస్తుంది. ఆపరేటర్ అంటే ఒక సింబల్. ఇది ఆపరెంట్స్ మధ్య ఆపరేషన్ చేయడానికి వాడుతాం. ఎగ్జాంపుల్, ఏ ప్లస్ బిలో ఏ అండ్ బి ఆపరెంట్స్, ప్లస్ అనే సింబల్ ఆపరేటర్. ఆపరేటర్స్ చాలా రకాలు ఉంటాయి. మనం మెయిన్గా 3 టైప్స్ చూద్దాం: అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్. ఫస్ట్, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది సింపుల్ మ్యాథ్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. కానీ ఇక్కడ మెయిన్గా నేర్చుకోవాల్సింది మాడ్యులో ఆపరేటర్. ఇది రిమైండర్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్, 10/3 అంటే 3.33 వస్తుంది. కానీ 10 మాడ్యుల్ ఆఫ్ 3 అంటే రిమైండర్ 1 వస్తుంది. ప్రోగ్రామింగ్లో మాడ్యులో చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఆపరేటర్స్తో పాటు అసైన్మెంట్ ఆపరేటర్స్ని కూడా చూద్దాం. ఇది ఈక్వల్స్ టు కాదు, అసైన్ చేయడం. int x = 5 అంటే 5 వాల్యూని x వేరియబుల్లో స్టోర్ చేయమని మీనింగ్. చాలామంది ఈ సింపుల్ కాన్సెప్ట్లో కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు డెసిషన్ మేకింగ్. రిలేషనల్ ఆపరేటర్స్తో మనం కంపారిజన్ చేస్తాం. 2 వాల్యూస్ సేమా కాదా, పెద్దదో కాదో అని చెక్ చేస్తాం. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్. ఈ ఆపరేటర్స్ ఆన్సర్ని ట్రూ ఆర్ ఫాల్స్లో ఇస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ చాలా పవర్ఫుల్. ఈ ఆపరేటర్స్ని వాడి 2 లేదా ఇంకొకటి కండిషన్స్ని కలిపి చెక్ చేయొచ్చు. అండ్ ఆర్ వాడి సో మెనీ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. కంప్యూటర్ ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలి? అందుకే ఆపరేటర్ ప్రెసిడెన్స్ ప్రయారిటీని వాడాలి. బోర్డ్మస్ రూల్ లాంటిది. ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, లాస్ట్లో అడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తుంది. వావ్, ఇప్పుడు మీకు సి ఆపరేటర్స్ పైన ఫుల్ గ్రిప్ వచ్చింది. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్, ఇఫ్ ఎల్స్ ఆపరేటర్స్ని వాడి కండిషన్స్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.